Yes, good evening, my dear students and my dear friends. Welcome back to official language channel. This is Niranjan. ఇంతకుముందు మీకు ఫోర్త్ సెమిస్టర్ డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ డిగ్రీలో మనం పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. పాజిటివ్ థింకింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దాంట్లో మీకు ఒక స్టోరీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఓకే, అంటే పాజిటివ్ థింకింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆ 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అట్లాగే ఆ పాజిటివ్ థింకింగ్ మీద ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని మీరు కానీ చదవాలని చెప్పాను, బట్ చెప్తాను. ఇప్పుడు ఆ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మ్యాక్సిమం వీడియో లెంగ్త్ అయితే కట్ చేసి మళ్ళీ సెకండ్ వీడియోకి వెళ్తాను. ఓకే, రైట్. Actually, this story talks about the David and Goliath story, deals with the bravery and unconditional faith in God. So, regarding how to develop positive thinking means, in order to get faith in God, అంటే ఏంది, భగవంతుడి మీద విశ్వాసంతో ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది అనేది ఒక బైబిల్లో చెప్పినటువంటి స్టోరీ. ఓకే, బ్రేవరీ కూడా ఉండాలి, ధైర్యము మరియు అన్కండిషనల్ ఫెయిత్ ఇన్ గాడ్. అన్కండిషనల్ కండిషన్, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అని ఉండకూడదు. భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు నీకు పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. ఓకే, సో సరే స్టోరీకి వెళ్ళిపోదాం. స్టోరీ చూద్దాం. ఇక్కడ ఏంటంటే 2 రాజ్యాలు ఉంటాయమ్మా. ఫిలిస్టైన్స్ రాజ్యం అని, ఇజ్రాయిల్ రాజ్యం అని ఒకటి ఉంటుంది. ఫిలిస్టైన్స్ ఒక రాజ్యం, ఇజ్రాయిల్ ఒక రాజ్యం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది ఫిలిస్టైన్స్ గ్యాదర్డ్ దేర్ ఫోర్సెస్ ఫర్ వార్ అండ్ అసెంబ్ల్డ్ ఎట్ సోకో అండ్ పిక్చర్డ్ క్యాంప్ బిట్వీన్ సోకో అండ్ అజికా వ్యాలీస్. The king Saul and the Israelites assembled and camped in the valley of Elah and drew up their battle line to meet Philistines. ఏం చెప్తుందంటే ఫస్ట్ పారాగ్రాఫ్, ఫిలిస్టైన్స్ అనే ఒక రాజ్యం, అలాగే ఇజ్రాయిల్ రాజ్యం కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి యుద్ధ వాతావరణం ఉంది. దాదాపుగా ఇట్స్ ఏ లాంగ్ టైమ్. ఆల్రెడీ ద కాంట్రవర్సీస్ స్టార్టెడ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, ఫిలిస్టైన్స్ అండ్ ఇజ్రాయిల్స్. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది, యుద్ధ వాతావరణం ఎప్పటి నుంచో ఉంది. ఫిలిస్టైన్స్ అనేవాళ్ళు యుద్ధ భూమిలోకి వచ్చారు. సోకో ఇక్కడ అనేది అంటే ఒక ప్రదేశం, ఒక వ్యాలీ, యుద్ధ వ్యాలీ అనమాట. ఆ వ్యాలీ దగ్గర ఒక యుద్ధం జరగబోతుంది. ఎవరిద్దరి మధ్య? ఫిలిస్టైన్స్ మధ్య, ఇజ్రాయిల్స్ మధ్య. ఫిలిస్టైన్స్కి ఎవరంటే అక్కడ assembled at Soko, pictured camp between Soko and Az valley. The king Saul and the Israelites assembled the camp to the valley. ఇక్కడ ఇజ్రాయిల్స్కి రాజు ఎవరంటే సాల్ అనే ఒక రాజు ఉండేవాడు. ఇజ్రాయిల్కి రాజు ఎవరు? సాల్ అనే రాజు ఉండేవాడు. అసెంబ్ల్డ్ క్యాంప్డ్ ఇన్ ద వ్యాలీ, ఆ లోయ, ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఆఫ్ ఎలా, ఆ పేరు అది, వ్యాలీ ఆఫ్ ఎలా. అండ్ డ్రూ అప్ దేర్ బ్యాటిల్ లైన్ టు మీట్ ఫిలిస్టైన్స్. ఫిలిస్టైన్స్ని ఎప్పటి నుంచో ఫిలిస్టైన్సే కాలు దువ్వుతున్నారు. యుద్ధానికి కాలు దువ్వేది ఎవరంటే ఇక్కడ ఫిలిస్టైన్స్. ఓకే, సో కాబట్టి ఇంకా కాలు దువ్వుతున్నారు కాబట్టి ఇజ్రాయిల్స్ కూడా యుద్ధ భూమిలో యుద్ధానికి సన్నిద్ధం అయ్యారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే, డేవిడ్ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మనకి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామంటే మ్యాన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనం పాజిటివ్ యాటిట్యూడ్ కావడానికి మన పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా అవ్వాలి అని చెప్తుంది. ఏ ఛాంపియన్ నేమ్డ్ గోలియాత్ హూ వాజ్ ఫ్రమ్ గాత్ అంటే వాళ్ళ వంశం కావచ్చు. ఇక్కడ కేమ్ అవుట్ ఆఫ్ ఫిలిస్టైన్ క్యాంప్. ఇక్కడ ఫిలిస్టైన్స్లో ఒక వెపన్ అని చెప్పుకోవచ్చు వాడిని. అది ఆ పిక్చర్లో చూడండి ఒకసారి. ఆ పిక్చర్లో చూస్తే మీరు తెలుస్తుంది. ఆయన ఒక వెపన్, ఫిలిస్టైన్స్కి ఒక వెపన్ ఎవరంటే గోలియాత్.
వీడు హూ వాస్ ఫ్రమ్ గాత్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిస్టైన్ క్యాంప్. ఇతను ఏంటంటే రోజుకి 2 సార్లు, ఈ గోలియాత్ అనే వ్యక్తి రోజుకి 2 సార్లు అట్లా 40 రోజులు వస్తాడు ఈ యుద్ధ భూమిలోకి వచ్చి. యాక్చువల్గా స్టోరీ ఎక్కువ చదివాను నేను, దాంట్లో చూశాను. వచ్చి ఈ ఇజ్రాయిల్స్ని టెంప్ట్ చేస్తాడు. రోజుకి 2 సార్లు 40 రోజులు వచ్చి ఇజ్రాయిల్ని టెంప్ట్ చేస్తాడు అనమాట. మీలో ఎవరైనా వచ్చి నన్ను పడగొట్టండి, నాక్ డౌన్ అంటాం కదా, పడగొట్టండి, అప్పుడు నేను మీకు దాసోహం అవుతాను, మా యొక్క సబ్జెక్ట్స్, మా ప్రజలందరూ కూడా మీకు దాసోహం అవుతాం, మీకు మేము దాసోహం అవుతామని చెప్తాడు. లేదా మీరు నన్ను కానీ ఓడిస్తే మేమందరం కూడా మీకు దాసోహం అవుతామని చెప్తారనమాట. ఓకే, అట్లా ఇతను చేస్తూ ఉంటాడు. సో ఒకసారి ఆయన గురించి చూద్దాం. కేమ్ అవుట్ ఆఫ్ ఫిలిస్టైన్ క్యాంప్. హీస్ హైట్ వాజ్ అబౌట్ 9 feet 9 inches. ఆయన 9 అడుగులు 9 feet 9 inches ఆర్ అబౌట్ 3 meters. ఇంకా కూడా అబౌట్ 3 meters అని కూడా ఇచ్చాడు. యాడ్ ఎ బ్రౌంజ్ హెల్మెట్, కాంస్యము. ఆయనకు ఒక హెల్మెట్ మనం చూడొచ్చు, పైన వేసుకొని ఉన్నాడు. బ్రౌంజ్ హెల్మెట్ ఆన్ హీస్ హెడ్ అండ్ ఓర్ ఏ కోట్ ఆఫ్ స్కాల్ ఆర్మర్. శరీరానికి తొడుగు లాంటిది, ఒక కవచం లాంటిది కూడా ఆయన వేసుకుని ఉన్నాడు. బ్రౌంజ్, వెయింగ్ అబౌట్ 58 kilograms, 58 kgs ఆయన యొక్క బాడీ మీద, ఆ బాడీ కవచం ఆర్మర్ అనేది ఉంది. ఓకే, సో ఇదంతా నేరేషన్ అబౌట్ ది గోలియాత్. సో ఆన్ హీజ్ లెగ్స్ హీ వోర్ బ్రౌన్స్ గ్రీవ్స్. కాళ్ళకి సంబంధించినట్టు కూడా మనం ఆ కవచాలు, కాళ్ళకి కూడా అదే బ్రౌన్స్ కాంస్యము వేసుకుని ఉన్నాడు. అండ్ బ్రౌన్స్ జావెలియన్ వాజ్ స్లంగ్ ఆన్ హీజ్ బ్యాక్. మనం ఆయన బ్రౌన్స్ జావెలియన్ అంటే మనం జావెలియన్ త్రో అంటాంగా, వేస్తాం కదా, ఒక శూలం లాగా ఉంటుంది అనమాట, అది పట్టుకున్నాడు చూడండి. వాజ్ స్లంగ్, ప్యాసివ్ వాయిస్, కొంత గ్రామర్ కూడా చూసుకోండి. జావెలియన్ వాజ్ స్లంగ్ ఆన్ హిస్ బ్యాక్, ఆయన యొక్క వెనుక వైపు తగిలించుకున్నాడు. హిజ్ స్పేర్ షాఫ్ట్ వాజ్ లైక్ ఏ వేవర్స్ రాడ్. అది ఎలా ఉందంటే అంత పదునుగా, అంత చురుకైన పదునుగా ఉందన్నమాట. ఓకే, వేవర్స్ రాడ్ అండ్ ఇట్స్ ఐరన్ పాయింట్ వెయిడ్ అబౌట్ 6.9 kilograms. ఆ ఐరన్ పాయింట్ ఏదైతే చివర ఉందో, ఐరన్ పాయింట్ ఎంత ఉందంటే 6.9 kilograms ఉంది. హిజ్ షీల్డ్ బేరర్ వెంట్ అహెడ్ ఆఫ్ హిమ్. ఓకే, సో మనం అతని మీద ఉన్నటువంటి వెయిట్ చూస్తే 6.9, ఏది ఐరన్ పాయింట్, అది ఒక వెయిట్. 58 kgs ఆర్మర్ కోట్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఓకే, అది ఓకే, అంత వెయిట్ అతని మీద ఉంది. అంతేకాకుండా కాళ్ళకు ఉన్నటువంటి బ్రౌన్స్ గ్రీవ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూడొచ్చు. ఓకే, సో గోలియాత్ స్టూడ్ అండ్ షౌటెడ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ఇజ్రాయిల్స్. మరి యుద్ధం జరగబోతుంది కాబట్టి ఇజ్రాయిల్ని పిలిచాడు, ఎవరన్నా నా ముందుకు రండి అని. షౌటెడ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ఇజ్రాయిల్. ర్యాంక్స్ అంటే ఎవరైనా ఆ ర్యాంక్, వాళ్ళకి ఆర్మీలో ఉన్నటువంటి ర్యాంక్స్ని బట్టి పిలిచాడు. వై డు యూ కమ్ అవుట్ అండ్ లైన్ అప్ ఫర్ ద బ్యాటిల్. వై డు యూ కమ్ అవుట్, ఎందుకు రాలేకపోతున్నారు మీరు? వై డు యూ కమ్ అవుట్ అండ్ లైన్ అప్ ఫర్ ద బ్యాటిల్. ఏం యుద్ధానికి మీరు రాలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు? ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా అని చెప్తున్నాను అనమాట. ఐఎమ్ నాట్ ఎ ఫిలిస్టైన్ అండ్ ఆర్ యూ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్ సాల్. యామ్ ఐ నాట్ ఎ ఫిలిస్టైన్, నేను ఫిలిస్టైన్ కాదా? నేను ఒక ఫిలిస్టైన్ సంబంధించినటువంటి వాడిని. యామ్ ఐ నాట్ ఎ ఫిలిస్టైన్ అండ్ ఆర్ యూ నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ కింగ్ సాల్. మీరు ఇజ్రాయెల్ రాజు పరిపాలించేటువంటి కింగ్ సాల్ యొక్క ఆర్మీ కాదా, సర్వెంట్స్ కాదా, ఆ దేశానికి సంబంధించిన సర్వెంట్స్ కాదా అని వాళ్ళని ఒక రకంగా టెంప్ట్ చేస్తున్నాడు, బాగా అలార్మింగ్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. చూజ్ ఎ మ్యాన్ అండ్ హ్యావ్ హిమ్ కమ్ డౌన్ టు మీ. ఎవరైనా సరే ఒక్క వ్యక్తి నా దగ్గరికి రండి, నన్ను పడగొట్టండి అని ఒక సవాల్ విసురుతున్నాడు అనమాట, హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ కిల్ మీ, ఎవరైనా సరే ఇజ్రాయిల్లో నన్ను
ఫైట్ చేసి నన్ను చంపినట్లయితే వీ విల్ బికమ్ యువర్ సబ్జెక్ట్స్, మేమందరం కూడా మీకు దాసోహం అయిపోతాం, మేమందరం మీ దేశ ప్రజలు అయిపోతాం, లేదా మీకు ఓడిపోయిన సర్వెంట్స్గా మారుతాం. బట్ ఇఫ్ ఐ ఓవర్కమ్ హిమ్ అండ్ కిల్ హిమ్ యూ విల్ బికమ్ అవర్ సబ్జెక్ట్స్ అండ్ సర్వర్స్. నేను కానీ మిమ్మల్ని చంపితే మీరందరూ కూడా మాకు ప్రజలుగా మారిపోవాలి, మాకు బానిసలుగా మారిపోవాలి, మాకు దాసోహం అయిపోవాలి అని చెప్తున్నాను అనమాట. అంటే అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని చూడండి, ఈ గోలియాత్ అనేవాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దెన్ ద ఫిలిస్టైన్ సెడ్, దిస్ డే ఐ డెఫే ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఫిలిస్టైన్ గోలియాత్ చెప్తున్నాడు, ఈరోజు ఖచ్చితంగా ఇజ్రాయిల్ యొక్క ఆర్మీని పడగొడతాను, కిందకి నాక్ డౌన్ చేస్తాను, ఓడిస్తాను అని చెప్తున్నాడు. గివ్ మీ ఎ మ్యాన్ అండ్ లెట్ us ఫైట్ ఈచ్ అదర్. ఒక వ్యక్తిని పంపించండి, ఎవరైనా ఒక్క ఆర్మీ ర్యాంక్ ఉన్నవాన్ని, మీ యొక్క ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తిని పంపించండి, నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ గోలియాత్ ఉద్దేశం ఫైట్ చేస్తే ఇద్దరే ఫైట్ చేసుకోవాలి, ఇద్దరే ఫైట్ చేసుకుంటే అంతటితో అయిపోతుంది. మొత్తం సైన్యం అంతా వచ్చి మా సైన్యము మీ సైన్యం తలబడితే అనవసరంగా సైన్యం నష్టపోతుంది, ప్రాణాలు పోతాయి. కాబట్టి ఒక్క రకంగా ఆలోచిస్తే మనం ఇక్కడ ఒక్క వ్యక్తిని పంపించండి, నేను తలపడతాను, అంతటితో సమస్య తీరిపోతుంది అని యుద్ధానికి పూర్తిగా ఇతను ఈజ్ అగెనిస్ట్ ఆఫ్ ద వార్. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి స్టడీ చేసేటప్పుడు. మొత్తం యుద్ధం చేయాలని అనడం లేదు ఇక్కడ ఫిలిస్టైన్. ఒక వ్యక్తిని పంపిస్తే నేను అతనితో తలబడతాను, అప్పుడు ఎవరు దాసోహం అవ్వాలని తెలియజేస్తున్నాడు తప్పితే యుద్ధం చేసినందువల్ల సైన్యం నష్టపోతామంతా కూడా అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆన్ హియరింగ్ ద ఫిలిస్టైన్ వర్డ్స్ కింగ్ సాల్ అండ్ ఆల్ ఇజ్రాయిల్స్ వర్ డిస్మేడ్ అండ్ టెరిఫైడ్. సో ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య, ఈ సైన్యాల మధ్య గొడవ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి టెంప్ట్ చేసే వ్యక్తి, ఆ విధంగా అలార్మింగ్ చేసే వ్యక్తి, ఆ విధంగా హెచ్చరించే వ్యక్తిని చూస్తే ఎవరికైనా కొద్దిగా భయం వేస్తుంది. ఇంకా భయమేని కాదు, ఇక్కడ ఏంది 9 feet చూడండి, 9 feet 9 inches. సో 9 feet 9 inches అన్నాడు, అబౌట్ 3 meters అన్నాడు. అంతేకాకుండా ఆయన ఆర్మర్ ధరించున్నాడు, అతన్ని పొడిచినా ఏం కాదు. 58 kilograms బరువు ఉండేటువంటి ఒక ఆర్మర్ వేసుకొని ఉన్నాడు. అంతేకాకుండా జావిలియన్ ఉంది అతని దగ్గర. ఓకే, అంతేకాకుండా జావిలియన్కి పాయింటెడ్ 6.9 kilograms ఉండే ఒక ఐరన్ పాయింట్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఎవరైనా ముందుకు పోవాలంటే కొంత భయం వేస్తుంది. కాబట్టి ఇజ్రాయిల్స్ కూడా చాలా భయపడ్డారు. David was the son of Jesse, who had 8 sons, and in Saul's time he was very old. Jesse's 3 oldest sons had followed Saul to the war. The first born was Eliab, the second Abinadab, and the third Shammah. David was the youngest. David stayed back and to tend his father's sheep at forest. At the time, David was too young to be in the army. ఈ పారాగ్రాఫ్లో చూడండి, డేవిడ్ వాజ్ ద సన్ ఆఫ్ జెస్సీ. జెస్సీ అనే ఒక వ్యక్తికి పుట్టినటువంటి వాడు డేవిడ్. ఇక్కడ ఇజ్రాయిల్, వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళు ఇజ్రాయిల్స్. హూ హ్యాడ్ 8 sons. జెస్సీకి 8 మంది కుమారులు ఉన్నారు. ఇన్ సాల్స్ టైం, సాల్ పరిపాలించే సమయంలో జెస్సీ అనేవాడు చాలా ముసలివాడు, పెద్దవాడు, ఓల్డ్ ఏజ్ అనమాట. అప్పుడు ఆయనకి ఆ టైంలో 8 మంది పిల్లలు ఉన్నారు. ఈ 8 మంది పిల్లలు మనం 3 oldest sons గురించి మాట్లాడుకుంటే, ఈ 3 oldest sons పెద్దవాళ్ళు, అంటే డేవిడ్కి అన్నలు అవుతారనమాట. వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ వార్లో చేరారు, ఇజ్రాయిల్ యొక్క సైనికులుగా మారిపోయారు. ద ఫస్ట్ వన్ వాజ్ ఎలిబు, సెకండ్ వాజ్ అబినాదాబు, అండ్ థర్డ్ వన్ వాజ్ షామా. 3 ఉన్నారు ఈ పెద్దవాళ్ళు. డేవిడ్ వాజ్ ద యంగెస్ట్, చిన్నవాడు. డేవిడ్ స్టేడ్ బ్యాక్ అండ్ టెడ్ టు హిస్ ఫాదర్ షీప్ ఎట్ ఫారెస్ట్. ఈ చిన్నవాడు కాబట్టి యుద్ధానికి చిన్నపిల్లల్ని పంపించరు కాబట్టి అందువల్ల తనకు ఉండేటువంటి ఫాదరు జెస్సీకి ఉన్నటువంటి ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెలను చూసుకుంటూ అతను ఉండేవాడు. చిన్నపిల్లవాడు కదా, యుద్ధానికి పంపించకూడదు. సో అట్ ద టైమ్ డేవిడ్ వాజ్ టూ యంగ్ టు బీ ఇన్ ద ఆర్మీ. కాబట్టి అందువల్ల ఆ సమయంలో చిన్నవాడు కాబట్టి ఆర్మీలోకి అతన్ని అలౌ చేయలేదు. వన్ డే జెస్సీ said to his son David, take this roasted grain and these 10 loaves of bread for your brothers and hurry to their camp. Take along these 10 cheeses to the commander of their unit. See how your brothers are and bring back some assurance from them.
అయితే ఒకరోజు ఏం జరిగిందంటే జెస్సీ వాళ్ళ నాన్న, డేవిడ్ వాళ్ళ నాన్న జెస్సీని డేవిడ్ని టేక్ దిస్ రోస్టెడ్ గ్రెయిన్స్, అంటే రోస్టెడ్ అంటే వేయించినటువంటి ఆహారపు ధాన్యం, మేబీ అటుకులు అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ధాన్యం అది రోస్ట్ చేసినటువంటిది. కాబట్టి అవి తీసుకొని 10 లోవ్స్ ఆఫ్ బ్రెడ్, ఇక్కడ మనం 10 లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటాం జనరల్గా మనం, 10 లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అంటే ఇక్కడైతే ప్లూరల్లో ఇచ్చాడు. ఒకటైతే లోఫ్ ఆఫ్ బ్రెడ్ అనాలి, స్లైస్ ఆఫ్ బ్రెడ్ కూడా అనొచ్చు. ఓకే, లోఫ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఫర్ యువర్ బ్రదర్స్ అండ్ హరీ టు ద క్యాంప్, త్వరగా క్యాంప్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వమని చెప్పాడనమాట వాళ్ళ అన్నయ్యలకి. టేక్ అలాంగ్ దీస్ 10 చీజెస్, ఇక్కడ కూడా చూడండి 10 చీజెస్ అన్నాడు. 10 చీజెస్ అంటే ఇక్కడ డిఫరెంట్ చీజెస్ ఉండొచ్చు, బహుశా డిఫరెంట్ చీజెస్ అయి ఉండొచ్చు అనుకుంటా. అంటే చీజెస్లో ఇట్స్ యాక్చువల్గా కామన్ నౌన్గా వాడతాం, ప్రాపర్ నౌన్గా వాడినప్పుడు చీజెస్ కూడా డిఫరెంట్ చీజెస్ ఉంటాయి కదా, అలా వాడాడు. టు ద కమాండర్ ఆఫ్ దర్ యూనిట్, మీ కమాండర్, వాళ్ళ కమాండర్లో ఉండే యూనిట్లో ఉండే అతనికి ఇవ్వమని చెప్పాడు అనమాట. సీ హౌ యువర్ బ్రదర్స్ ఆర్ అండ్ బ్రింగ్ బ్యాక్ సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ దెమ్. అంతేకాదు వాళ్ళకి ఆహారం ఇవ్వడే కాకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకొని రమ్మన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ యోగక్షేమాలు, మీ అన్నయ్యలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ యొక్క అభయం, వాళ్ళ యొక్క బాగున్నారు, మంచి శుభవార్త తీసుకురా నాయన అని చెప్పి డేవిడ్కి జెస్సీ పంపించడం జరిగింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డేవిడ్ లెఫ్ట్ ద ఫ్లాక్ ఇన్ ద కేర్ ఆఫ్ షెపర్డ్. సో ఎర్లీ మార్నింగ్ డేవిడ్ బయలుదేరాడు. ఫ్లాక్ ఇన్ ద కేర్ ఆఫ్ ఏ షెపర్డ్, ఒక గొర్రెల కాపరిగా ఉండే డేవిడు అతను బయలుదేరాడు. ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం మనం, గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫ్లాక్ ఆఫ్ షీప్ అనాలి. గొర్రెల మందని ఫ్లాక్ ఆఫ్ షీప్ అని అంటారు. లోడెడ్ అప్ అంటే సంథింగ్ హీ లోడెడ్ అప్, టు హోల్డ్ సంథింగ్ హెవీ, ఏదో లోడెడ్, ఇవన్నీ తీసుకున్నాడు కదా, ఈ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అండ్ సెట్ అవుట్ అంటే ఇక్కడే ఏదో సంథింగ్ జరగబోతుందని మనం అనుకోవాలి. అండ్ జెస్సీ హ్యాడ్ డైరెక్టెడ్, జెస్సీ ఎలా అయితే డైరెక్ట్ చేశాడో, యాజ్ జెస్సీ హ్యాడ్ డైరెక్టెడ్, ఏ విధంగా చెప్పాడో అలాగే నాన్న ఎలా చెప్పాడో అలాగే ఫాలో అయ్యాడు. హీ రీచ్ ద క్యాంప్ యాజ్ ద ఆర్మీ వాజ్ గోయింగ్ అవుట్ టు ఇట్స్ బ్యాటిల్ పొజిషన్స్, షౌటింగ్ ద వార్ క్రై. డేవిడ్ లెఫ్ట్ హిస్ థింగ్స్ విత్ ద కీపర్ ఆఫ్ సప్లైస్, ran to the battle lines and asked his brothers how were they. డేవిడు నాన్న చెప్పిన విధంగా కాకుండా కొద్దిగా రూట్ మార్చాడు అన్నమాట. ఎలా, ఆ యొక్క ఫుడ్ ఏదైతే తీసుకొచ్చాడో ఆ ఫుడ్ని అక్కడ సప్లయర్స్ ఉంటారు కదా, ఆ ఆర్మీ కమాండర్స్కి ఇచ్చేటువంటి సప్లయర్స్కి ఇచ్చి ర్యాన్ టు ద బ్యాటిల్ లైన్స్, నేరుగా బ్యాటిల్ యొక్క గ్రౌండ్లోకి వచ్చేసాడు డేవిడ్. ఓకే, అండ్ ఆస్క్డ్ హిస్ బ్రదర్స్ హౌ వర్ దే. బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి తన సోదరుల్ని, తన అన్నయ్యల్ని మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. ఫుడ్ ఇవ్వడం జరిగిపోయింది. ఫుడ్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు వాళ్ళ ఫాదరు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రమ్మన్నాడు కదా, మరి యోగక్షేమాలు కూడా నేరుగా బ్యాటిల్ లైన్లోకి వెళ్ళిపోయాడు. బ్యాటిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యల్ని ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, మీ యోగక్షేమాలు చెప్పండి అని అడిగాడు. యాజ్ హీ వాజ్ టాకింగ్ విత్ దెమ్, గోలియాత్ ద ఫిలిస్టైన్ ఛాంపియన్ ఫ్రమ్ గాత్. సో ఈయన మాట్లాడుతున్నాడు, డేవిడ్ వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడుతున్నప్పుడు యుద్ధ భూమిలోకి ఎంటర్ అయిపోయాడు కదా. మాట్లాడుతున్నప్పుడు ద ఫిలిస్టైన్ ఛాంపియన్ గాత్ స్టెప్డ్ అవుట్ ఫ్రమ్ హిజ్ లైన్స్ అండ్ షౌటెడ్ హిజ్ యూజువల్ డిఫియన్స్ అండ్ డేవిడ్ హర్డ్ ఇట్. అప్పుడు ప్రతిరోజు యుద్ధం జరిగే పరిస్థితి అని చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఫిలిస్టైన్ అనేటువంటి ఒక వెపన్ అని చెప్పుకోవచ్చు వీడిని. ఎవరు, గోలియాత్ అనేవాడు. వాడు మళ్ళీ అక్కడ స్టెప్డ్ అవుట్, యుద్ధ భూమిలోకి ఎంటర్ అయ్యి ఆ లైన్ క్రాస్ చేసి ఆ షౌటెడ్ ఈజ్ యూజువల్ డిఫెన్స్, ఏ విధంగా అయితే మీరు ఇజ్రాయిల్స్ కాదా, మీకు రోషం లేదా అని యాజ్ యూజువల్గా ఎప్పుడైతే ఎలా అంటుంటాడో అదే విధంగా అనడం జరిగింది. దాన్ని డేవిడ్ పిల్లవాడు విన్నాడు. ద ఇజ్రాయిల్స్ హ్యాడ్ బీన్ సేయింగ్, డూ యూ సీ హౌ దిస్ మ్యాన్ కీప్స్ కమింగ్ అవుట్. ఇజ్రాయిల్స్ హ్యాడ్ బీన్ సేయింగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, టెన్సెస్ కూడా చూసుకోవాలి మనం. సారీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మన ఇక్కడ ఉంది. డూ యూ సీ హౌ దిస్ మ్యాన్ కీప్స్ కమింగ్ అవుట్. చూడు ఈ మనిషి ఏ విధంగా కమింగ్ అవుట్, ఎలా వస్తున్నాడు చూడు. అంటే అతను టెంప్ట్ చేస్తున్నాడు, వార్నింగ్, అలార్మింగ్ చేస్తున్నాడు. చూడండి, ఇజ్రాయిల్ హ్యాడ్ బీన్ సేయింగ్ అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. చూడండి ఇంకా ఈ విధంగా ఎలా ఉన్నాడు చూడండి. హీ కమ్స్ అవుట్ టు ఛాలెంజ్ ఇజ్రాయిల్. హీ కమ్స్ అవుట్ టు ఛాలెంజ్ ఇజ్రాయిల్. అతను ఇజ్రాయిల్ యొక్క ఆర్మీని
ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో నౌ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ బికాస్ 20 minutes అయింది. నెక్స్ట్ మళ్ళీ దీని వీడియోని చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్ and tap the bell icon button to get the latest notifications. Thank you very much.